టాలీవుడ్ మోస్ట్ ఎనర్జెటిక్ హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈయన ఎలాంటి ఆర్టిస్టో ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. జనతా గ్యారేజ్ సినిమాతో తన స్టామినా ఎలాంటిదో ఒక్కసారిగా మళ్ళీ అందరి హీరోలకు గుర్తు చేశాడు. ఇదిలా ఉంటే ఈయన అప్కమింగ్ ప్రాజెక్ట్పై అనేక సందేహాలు వెలువడుతున్నాయి. ఆ దర్శకుడితో చేస్తున్నాడంట, ఈ డైరెక్టర్తో చేస్తున్నాడంట, కాదు తారక్ ఒక మల్టీ స్టారర్ సినిమాలో చేయబోతున్నాడంట. ఇది మాత్రం పక్కా రాసుకోండి లాంటి అనేక రకాల వార్తలను నెట్టింట్లో చాలామంది సర్క్యులేట్ చేస్తున్నారు. దీంట్లో ఏ వార్తను నమ్మాలో ఏ వార్తను నమ్మకూడదో అని యంగ్ టైగర్ ఫ్యాన్స్ డైలమాలో పడిపోతున్నారు. ఇవన్నింటికి లేటెస్ట్గా చెక్ పెట్టే న్యూస్ ఒకటి బయటికి రివీల్ అవుతుంది. అదేంటంటే జూనియర్ ఇప్పుడు పవన్ ప్రాజెక్టు పైనే పూర్తిగా దృష్టి పెట్టాడంట. కాటమరాయుడు షూటింగ్ ఫినిష్ చేసుకున్న వెంటనే ఆ సినిమా దర్శకుడితో చేయి కలుపుతున్నట్లు సమాచారం. డాలితోనే సినిమా చేయాలని ఎప్పటినుంచో నిశ్చయించుకున్నట్లు చెప్తున్నారు ఆయన సన్నిహిత వర్గాలు. పవన్తో ఇటీవలే కొన్ని పరిణామాలు కూడా తారక్ని బాగా ఆలోచింపజేశాయట. అలాగే రాజకీయ కోణంలో కూడా తారక్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు చెప్తున్నారు. డాలితో చేయడానికి ఇంట్రెస్ట్ అయిన కారణం ఇక్కడ వేరేగా ఉందని తెలుస్తుంది. అసలు కాటమరాయుడు సినిమా కథ తనది కాదని, ఏదో పవన్ చెప్పాడని సినిమా ఒప్పుకోవాల్సి వచ్చింది అంతేనని, అంతకుముందు తాను రాసుకున్న ఒక పవర్ఫుల్ స్టోరీని ఎన్టీఆర్కి వినిపించే ఓకే చేసే ప్రయత్నంలో పవర్ స్టార్ బలవంతంగా కాటమరాయుడు ప్రాజెక్టును తన నెత్తి మీద పెట్టినట్లు కొన్ని వార్తలు ఫిలింనగర్లో తాజాగా చక్కర్లు కొడుతున్నాయి. అందుకే ఇప్పుడు చాలా వేగంగా కాటమరాయుడు సినిమాని కంప్లీట్ చేస్తున్నాడు డాలి. సో న్యూస్ కరెక్ట్ అవునో కాదో మీకు తెలియాలంటే కొన్ని రోజులు ఆగితే సరిపోతుంది. ఎందుకంటే యంగ్ టైగరే స్వయంగా ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ని అనౌన్స్ చేయబోతున్నాడంట.